Yes, brother, you're audible. Yeah, okay. Praise God for this time that we can sit down and study the Word of God together. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనములు. మనం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాం. These are the days that we can learn more about our Lord Jesus. ఈ రోజుల్లో మనము మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం ఎక్కువగా నేర్చుకోవచ్చు. And today again we will go to the chapter 1. ఈ రోజు మనం మొదటి అధ్యాయానికి వెళ్దాం. And we will have that tremendous revelation, Jesus Christ, God's Son. యేసుక్రీస్తు వారు ద్వారా మనకి కలిగిన ఈ గొప్ప మనకి కలిగిన ఈ రెవల్యూషన్ బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. He is superior than anyone else, especially the book began that he is superior to every angels. ఈ పుస్తకం మొదట్లోనే మనం చూస్తున్నాము ప్రతి దేవదూతలందరికంటే కూడా ఈయన ఎంతో ఉన్నతమైన వాడు, గొప్పవాడు. It is very obvious that the Jews had a tremendous respect, regards, and allegiance to the angels. అప్పటి కాలంలో యూదులకి ఈ దేవదూతల మీద ఎంతో గౌరవము, ఎంతో భక్తి అలా ఉండేవి. And I will tell you why. అది అలా ఎందుకు ఉందని నేను చెప్తాను. And the author began comparing several things, but he began first with the angels. ఈ గ్రంథకర్త ఎన్నో విషయాల్లో పోలికలు చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా మొదటగా ఆయన దేవదూతల గురించి మాట్లాడారు. You remember this book is primarily written to the Jewish believer and non-believers. ఈ గ్రంథము ముఖ్యంగా విశ్వాసులైన యూదులకి అవిశ్వాసులైన వారి కొరకు రాయబడింది. They agreed that the New Testament is better than the Old Testament. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన గ్రంథం అనేది పాత నిబంధన గ్రంథం కంటే ఎంతో మంచిది అని వాళ్ళు నమ్మేవారు. And Jesus is a better priest, a better mediator, and he gave a better sacrifice at the same time. అదే సమయంలో యేసుక్రీస్తు వారు ఇదివరకు కంటే ఉన్నవారి కంటే ఆయన మంచి యాజకుడు, మంచి ఆయన తన మంచి సాక్రిఫైస్లు కూడా చేశారు. అన్ని విధాలుగా మంచి మధ్యవర్తిగా కూడా ఆయన ఉన్నారు. Even though they were critics and fanatics and against Jesus, but at the end of the day, they knew Jesus is different, Jesus is greater. మొదటి వారు యేసుక్రీస్తుని ఎంతగానో విమర్శిస్తూ ఎంతగానో ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా చివరికి తెలుసుకొని యేసుక్రీస్తు వారే మంచివారని, ఆయన ఉన్న వారికి ఇదివరకు వారి కంటే గొప్పవాడని వాళ్ళు తెలుసుకున్నారు. There's a lot of comparison in this book. ఈ పుస్తకంలో ఎంతో మనకి వ్యత్యాసాలు లేదా పోలికలు చెప్పబడుతున్నాయి. To prove that Jesus Christ rightfully superior in every possible way. యేసుక్రీస్తు వారు ప్రతి విధముగా కూడా ఎన్ని రకాలుగా చూసినా కూడా అందరికంటే శ్రేష్ఠుడు అన్న విషయాన్ని మనకి రుజువు చేయడానికి ఇక్కడ ఎన్నో పోలికలు చెప్పబడినాయి. These Jewish Christians need to know and understand that Jesus is better than angels. ఈ యూదులైన క్రైస్తవులు యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని ఈ దేవదూతల కంటే కూడా ఈయన ఎక్కువ అధికుడు అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. Angels existed. దేవదూతలు ఉండేవారు. And they are a glorious order of created by God to be his messenger and servant. వారు దేవుని యొక్క దూతలుగా, దేవుని యొక్క పరిచారకులుగా ఉండడానికి ఎంతో గొప్ప రీతిలో వారు సృష్టించబడ్డారు.
But these Jews were very fanatic, very stubborn. కానీ యూదులు ఎంతగానో వారి యొక్క ఆలోచనల్లో చాలా స్థిరంగా గట్టిగా ఉండేవారు. They were so proud and rigid that they did not want anything new to learn and understand. వారు ఎంతో గర్వించేవారు, ఎంతో అది మార్పును కోరుకోకుండా ఉన్నదే వారికి తెలిసిన విషయాలే అవే ఎక్కువ, అదే గొప్పదన్నట్లు నమ్ముతూ ఉండేవారు. In the process, they even refused to obey God. ఈ యొక్క పద్ధతిలో చివరికి యేసుక్రీస్తు వారిని కూడా వారు అంగీకరించకుండా ఉండిపోయారు. They wanted angels to be the mediator between them and God rather than Christ. వారికి దేవునికి మధ్యలో దేవదూతలే మధ్యవర్తులుగా ఉండాలని కోరుకున్నారే కానీ యేసుక్రీస్తు ఉండాలని కోరుకోలేదు. I was wondering why. నేను ఎందుకని ఇలా జరుగుతుందని ఆశ్చర్యపోయేవాడిని. Many of them felt very inadequate and weak and they needed help. వారిలో ఎంతో మంది లేనివారుగా లేదా బలహీనులుగా అనుకుంటూ వాళ్ళు వారికి సహాయం అవసరంగా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. They felt definitely unworthy to approach God. వారు దేవుణ్ణి సమీపించడానికి ఎంతో యోగ్యత లేనివారుగానే వారు భావించుకున్నారు. So they needed somebody to help them to approach God. కాబట్టి దేవుణ్ణి సమీపించడానికి ఎవరైనా ఒకరు కావాలి అని వారు కోరుకున్నారు. And they knew that the angels are the ministers of God. వారికి తెలుసు ఈ దేవదూతలు యేసుక్రీస్తుకి దేవునికి పరిచారకులని వారికి తెలుసు. Because they were feeling very unworthy, they wanted angels to help them. వారు ఎంతో అయోగ్యులుగా అనుకుంటూ ఉన్నారు కాబట్టి వారు దేవదూతల యొక్క సహాయం కావాలనుకున్నారు. And they wanted their needs to be presented by the angel to God so they can have blessing. వారి అవసరతల్ని దేవదూతల ద్వారా దేవునికి సమర్పించాలనుకున్నారు. ఆ విధంగా వారు ఆశీస్సులు పొందాలనుకున్నారు. That was the first point. అది మొదటి అంశం. The second, some felt that God is too far from them. రెండవ అంశంగా చూస్తే కొందరు అనుకున్నారు దేవుడు ఎంతో దూరంలో ఎక్కడో ఉన్నాడని అనుకున్నారు. And God is too inhuman. He does not understand human. అలాగే వారు అనుకున్నారు దేవుడు మన మానవత్వాన్ని అర్థం చేసుకోలేడు, మనుషుల్ని అర్థం చేసుకోలేడు అని అనుకున్నారు. He is somewhere in the outer space and is too big to approach. ఆయన ఎక్కడో పైన ఎక్కడో ఈ అంతరిక్షంలో ఎంతో పెద్ద స్వరూపంతో ఎక్కడో ఉన్నారు, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము అని అనుకున్నారు. They feel very small, very inadequate. వారు తమను తాము ఎంతో చిన్నవారుగా, స్వల్పమైన వారుగా, చాలని వారుగానే వాళ్ళు అనుకున్నారు. So I was talking about that these people were very stubborn, so they wanted angels to be their mediator. అప్పటి కాలపు యూదులు ఎంతో కొంచెం మొండిగా అలా ఉండేవారు. వారు దేవదూతలే వారికి సహాయం చేయాలి, దేవుని వద్దకి వారి యొక్క విన్నపం తీసుకెళ్ళటానికి అని అనుకునేవారు. The third point, that some of them wanted some experience with the angelic being. మూడవ అంశంగా చూస్తే వారిలో కొందరికి ఒక దేవదూతగా ఉంటే ఎలా ఉంటుందో అటువంటి అనుభవం కోసం కోరుతున్నారు. Through visions and dreams. కలల ద్వారా, దర్శనాల ద్వారా. So they would like to feel that they are very special, very spiritual. వారు ఎంతో ప్రత్యేకించబడిన వారని, వారు ఎంతో ఆత్మీయంగా ఎదిగిన వారని అనుకోవాలని ప్రయత్నం చేశారు. They used to think that the angel will bring the special word from God. వారు అనుకునేవారు దేవుని దగ్గర నుంచి
వీరి కొరకు ప్రత్యేకమైన వర్తమానాల్ని దేవదూతలు తీసుకొస్తారని అనుకునేవారు. And many, fourth point, many did not believe in Jesus Christ. నాలుగో అంశం ఏంటంటే వాళ్ళు చాలా మంది యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచలేదు. They still wanted many kind of experience with the angel and connected to the spiritual world. వారికి ఇంకా ఈ దేవదూతలతోటి అలాగే ఈ స్పిరిచువల్ గా కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు కావాలని అనుకున్నారు వారు. They didn't realize it is very dangerous, spiritually very dangerous. అది ఆత్మీయ పరంగా చూస్తే ఎంతో ప్రమాదకరమైన విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. So this removed Christ and belittled Christ. ఇటువంటి సందేహాలు ఆలోచనల మధ్య వీరు ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తుని పక్కన పెట్టి ఆయన్ని చిన్నబుచ్చినట్లుగా చూస్తున్నారు. This is relegates and lower Christ to a lesser position than angels. ఈ విధంగా వారి యొక్క ఉద్దేశాల భావాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని వారు దేవదూతల కంటే తక్కువ స్థాయిలోనే వారు ఊహించుకున్నారు. Last week we saw the author has given 7 drastic and definite truth about Jesus Christ. మనం గత వారం చూసుకున్నాము యేసుక్రీస్తు వారి గురించి ఈ గ్రంథకర్త 7 విషయాల్ని ఎంతో రూఢిగా చెప్పే విషయాల్ని ఆయన పేర్కొన్నారు. God has appointed Jesus the heir of all things, number 1. మొదటి అంశంగా చూస్తే దేవుడు యేసుక్రీస్తు వారిని అన్నిటికీ వారసుడిగా ఆయన నియమించాడు. Point number 2, through Jesus Christ God created the universe. రెండవ అంశంగా చూస్తే యేసుక్రీస్తు ద్వారానే ఈ సమస్త విశ్వాసాన్ని ఆయన సృష్టించాడు. Point number 3, Jesus Christ is the very radiance of God's glory. మూడవ అంశంగా చూస్తే దేవుని యొక్క ఆ ప్రభావానికి యేసుక్రీస్తు వారి ఒక కిరణంగా లేదా ప్రకాశంగా ఉన్నారు. Fourthly, he is the exact representation of his being. నాలుగవ అంశంగా చూస్తే దేవుణ్ణి ప్రతిబింబించే విధంగా ఆయన ఉన్నారు. He is holding everything, he is handling everything by the power of his word. ఆయన తన యొక్క వాక్యం యొక్క ఆ శక్తితోటి ఈ మొత్తాన్ని ఆయన తన అధీనంలో పెట్టుకుని ఉన్నారు. Sixthly, Jesus made the purification of our sin. ఆరవదిగా చూస్తే మన యొక్క పాపాలని యేసుక్రీస్తు వారి వాటిని ప్రక్షాళన చేశారు లేదా కడిగి వేశారు. And finally, he sat down at the right hand of the majesty in heaven. చివరి అంశంగా చూస్తే దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఆయన కూర్చున్నట్లుగా మనము గమనిస్తున్నాం. Through this 7 point, he explained to them that Jesus is much, much more superior than the angels. ఈ 7 అంశాల ద్వారా వారికి యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే ఎంతో గొప్పవారు అన్న విషయాన్ని విశదీకరించాడు. After saying this, he gave the 7 major Old Testament reference to convince the Jews that Jesus is superior. ఇవన్నీ చెప్పిన తర్వాత పాత నిబంధన గ్రంథం నుంచి 7 వచనాలని పేర్కొంటూ వీరందరినీ ఒప్పించడానికి యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే కూడా గొప్పవారు అని వాళ్ళు ఒప్పించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. And that is what he has written from verse 5 to 14. 5వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ విషయాలే వ్రాయబడి ఉన్నాయి. He explained very clearly Jesus is not the created being like angel, but he is the creator God. యేసుక్రీస్తు వారు దేవదూతల వలె ఒక సృష్టించబడిన వ్యక్తి కాదు, ఆయనే సృష్టికర్త దేవుని వలె అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా ఆయన విశదీకరించాడు, వివరించాడు. So verse 5 he is quoting from Psalm 2:7. 5వ వచనంలో చూస్తే కీర్తనలో 2వ అధ్యాయం 7వ వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నారు. The second part of the 5, verse 5, he is quoting from 2 Samuel 7:14 and Isaiah 7:14. ఇందులో ఈ 5వ వచనంలో రెండో భాగం చూస్తే
రెండవ సమూయేలు 7:14 అలాగే యెషయా గ్రంథము 7:14 నుంచి ఈయన పేర్కొంటున్నాడు. Verse 6 is quoting from Psalm 148:2 and 5. ఆరవ వచనం చూస్తే కీర్తనల గ్రంథము బ్రదర్ 148 verse 2 and 5. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 2వ వచనము 5వ వచనం నుంచి ఆయన చెప్తున్నారు. Verse 7 he is quoting from Psalm 104 verse 4. 7వ వచనం చూస్తే కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 4వ వచనం నుంచి చెప్తున్నారు. Verse 8 and 9 he is quoting from Psalm 45 verse 6 and 7. 8-9 వచనాలు చూస్తే కీర్తనలో 45వ అధ్యాయము 7-8 వచనాల నుంచి చెప్తున్నారు. Verse 10 to 12 he is quoting Psalm 102 25 to 27th verse. 10 నుంచి 12 వచనాల వరకు చూస్తే ఇవి కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు చెప్తున్నారు. And verse 13 is quoting from Psalm 110 verse 1. 13వ వచనం చూస్తే కీర్తనలో 110వ అధ్యాయము 7వ వచనం నుంచి దాన్ని చెప్తున్నారు. So he's telling you Jews see that Jesus is fully communicated in the Old Testament, and he's bringing all the reference to say that he is God, he is the Son of God. కాబట్టి గ్రంథకర్త చెప్తున్నాడు యూదులకి యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన గ్రంథంలో ఎన్నో చోట్ల పేర్కొనబడింది. కాబట్టి ఈయనే దేవుని కుమారుడు, ఈయనే దేవుడు అని చెప్తున్నాడు. At the end, verse 14, he says, angels are only ministering spirit to serve. 14వ వచనంలో చూస్తే దేవదూతలు అనేవారు పరిచారము చేయడానికి నియమింపబడిన ఆత్మలు అని చెప్తున్నాడు. That also is quoting from Psalm 103 verse 20. ఇది కూడా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 20వ వచనం నుంచి దాన్ని అక్కడి నుంచి పేర్కొంటున్నాడు. And Daniel chapter 7 verse 10. అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి కూడా చెప్తున్నాడు. So he's telling them, you see what is the difference between the angel and Jesus Christ. కాబట్టి ఆయన చెప్తున్నాడు దేవదూతలకి యేసుక్రీస్తు వారికి ఎంత వ్యత్యాసం ఉందో గమనించమని చెప్తున్నాడు. Yes, we see that the angel's role in Old Testament was very significant. కానీ మనం గమనించాము పాత నిబంధన గ్రంథంలో దేవదూతల యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా ఉంది. Angel came and gave the law to Moses. Angel came from God and gave the law to Moses. దేవుని నుంచి ఈ దేవదూతలు వచ్చి మోషేకి ధర్మశాస్త్రాన్ని అందించారు. When Hagar was running away from Abraham, it was angel who met her and gave the water, gave the promise and the blessing. Brother, sorry, the voice was breaking. When Hagar was running away from Abraham, it was angel who came and showed her the water and gave her blessing. ఓకే, అలాగే హాగరు అబ్రహాం నుంచి పారిపోతున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆమెకి ఆశీర్వాదాలు ఇచ్చి నీరు కూడా ఎక్కడ ఉందో చూపించినట్టు మనం గమనించవచ్చు. It was angel who went to Sodom and Gomorrah and brought the Lot and his family out of that city before the fire came. అలాగే ఒక దేవదూత వచ్చి సొదొమ గొమొర్రాల్లో ఈ ఉన్న లోతు దగ్గరికి వచ్చి అది ఈ అగ్ని చేత కాల్చబడక ముందు అక్కడి నుంచి వాళ్ళని బయటకు రప్పించినట్లుగా చూస్తున్నాం. When Abraham was almost going to stab Isaac, it was angel came and stopped him. అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించడానికి ఎంతో దగ్గరలో ఉన్నప్పుడు సమయంలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి అతన్ని ఆపింది.
When Jacob was running away from home, it was the angel who showed him the way to God. యాకోబు ఎప్పుడైతే ఇంటి నుంచి పారిపోతూ ఉన్నాడో అప్పుడు దేవదూతే ఆయనకి దేవుని వద్దకు వెళ్ళటానికి ఆ మార్గాన్ని చూపించినట్లు మనం చూస్తాం. In Bethel, angel of the Lord fought with Jacob. బేతేల్లో దేవదూతే ఇక్కడ యాకోబు తోటి ఆ పెరుగులాడినట్లుగా మనం గమనించాం. And he changed his name to Israel. అతని పేరుని ఇశ్రాయేలుగా కూడా ఆ దేవదూత మార్చాడు. When Balaam was going to curse the people of Israel, angels stood on the way and almost going to kill Balaam. వేలాము ఈ ఇశ్రాయేలు వారిని శపించడానికి పురుకున్నప్పుడు దేవదూత అక్కడ మధ్యలో నిలబడినట్లుగా కూడా మనము చదువుకున్నాం. God spoke through donkey in a human voice. దేవుడు ఒక గాడిద ద్వారా మానవ స్వరంతో కూడా మాట్లాడాడు. When Gideon was chosen, it was the angel of the Lord came to give the message. గిద్యోను ఎన్నుకొనబడినప్పుడు దేవుని దూతే వచ్చి ఆ యొక్క వర్తమానాన్ని చెప్పారు. An angel came to Manoah and his wife and told them about the birth of Samson. అలాగే దేవదూతే ఈ మనోహ వారి దగ్గరికి వచ్చి సంసోను పుట్టబోతున్నాడనే విషయాన్ని కూడా తెలియచేశాడు. When Elijah was very, very tired, the angel of the Lord came and gave him food and woke him up and encouraged him. ఎలీషా ఎంతగానో అలసిపోయి ఉన్నప్పుడు దేవుని దూతే వచ్చి అతనికి ఆహారాన్ని నీళ్ళని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. David sinned. David sinned. He did wrong thing. దావీదు పాపం చేశాడు. And then the angel of the Lord to kill many, many people. అప్పుడు దేవుని యొక్క దూత ఎంతో మందిని సంహరించాడు. And he saw the destructive angel in 1 Chronicles 21:16 between the heaven and earth. మొదటి దినవృత్తాంతాల్లో భూమికి ఆకాశానికి మధ్యలో ఒక వినాశం కలిగించే ఒక దూత ఉన్నట్లుగా కూడా కనిపించింది. He prayed and God stopped the angel. ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆ దూతని నిలుపుదల చేశాడు. During the king of Hezekiah, only one angel came and killed the 185,000 people of Assyria. హిజ్కియా విషయంలో కూడా చూస్తే ఒక్క దేవదూత వచ్చి 186,000 మందిని అక్కడ హతమార్చినట్లు మనం గమనిస్తున్నాం. Even Isaiah saw the seraphim and angels in the presence of God. యెషయా కూడా దేవుని యొక్క సమక్షంలో ఈ సెరూపులు దేవదూతలు ఉన్నట్లుగా చూచాడు. So we see many function of angels. కాబట్టి ఈ దేవదూతలు చేసే అనేక కార్యాలని మనం చూసాము. When the world was created, ఈ యొక్క లోకము సృష్టించబడినప్పుడు the angels rejoiced and sang the song of joy. Job 38:7. యోబు 38:7లో మనం గమనిస్తున్నాము. ఈ దేవదూతలు ఎంతగానో సంతోషిస్తూ హర్షధ్వానాలు చేసి సంగీతం పాడినట్లుగా చూస్తున్నాం. When the Nebuchadnezzar threw Shadrach, Meshach, Abednego in the fiery furnace, the angel of the Lord was with them to rescue them. నెబుకద్నెజరు షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఆ మండుచున్న అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుని దూత దాని నుంచి వారిని రక్షించడం కోసం వారితో పాటు ఉన్నట్లుగా కూడా మనం చూసాం. When Daniel was in the lion's den, angel came and stopped them to kill Daniel. దానియేలు ఈ సింహాల బోనులో ఉన్నప్పుడు కూడా ఈ దేవదూత వచ్చి ఆయన్ని ఆ సింహాలు తినివేయకుండా చంపకుండా అడ్డుకున్నాడు.
In the book of Zechariah, we see the angel of the Lord came and gave many messages to Zechariah. ఈ జకరియా గ్రంథంలో కూడా మనం చూడొచ్చు, దేవుని యొక్క దూత వచ్చి ఎన్నో ఆ విషయాల్ని, ఎన్నో వర్తమానాల్ని చెప్పాడు. Then we see in the New Testament, angels spoke to the priest Zechariah in the temple about the birth of John the Baptist. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, దేవదూత వచ్చి జకరియాతో మాట్లాడి ఈ ఇది పుట్టబోయే అతని గురించి చెప్పినట్లుగా మనకి గమనించవచ్చు. ఆయన ఎవరంటే మన బాప్టిస్ట్ యోహాను. Yes, it was బాప్టిస్ట్ యోహాను గురించి మాట్లాడి చెప్తాను. It was angel who came to tell Mary that she will give the birth to Jesus. మరియా దగ్గరికి కూడా దేవదూత వచ్చి యేసుక్రీస్తుకి జననం ఇవ్వబోతున్నట్లుగా ఆ దేవదూత చెప్పాడు. When Jesus was born, the angel sang peace to earth. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జన్మించారో అప్పుడు దేవదూతలు ఈ లోకానికి శాంతి సమాధానాలు వచ్చినాయని చెప్పి అక్కడ పాడినట్లుగా మనం గమనిస్తున్నాం. When Joseph was trying to divorce Mary, the angel of the Lord came in the night and spoke to Joseph. యోసేపు మరియాను విడనాడాలని ఉద్దేశించినప్పుడు దేవదూత ఆయనకి కలలో కనిపించి అతనితో మాట్లాడాడు. When even Jesus was so down and discouraged at the Gethsemane, angel of the Lord came to comfort Jesus. గెత్సెమనే తోటలో కూడా యేసుక్రీస్తు వారు ఎంతగానో చింతాక్రాంతుడై ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్యం చేశారు. When Jesus was risen from the dead, it was the angel who came to roll the stone. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన మృతుల్లో నుంచి లేచారో అప్పుడు దేవదూత వచ్చి ఆయన ఉన్న సమాధి యొక్క రాయిని పక్కకు తొలగించాడు. Angel told the ladies, Jesus is risen. Why they are looking for living among the dead? అలాగే దేవదూతి అక్కడ ఉన్న స్త్రీలతో చెప్పాడు, యేసుక్రీస్తు వారు లేచి ఉన్నారు, ఎందుకని మృతుల్లో మీరు వెతుకుతున్నారు అని చెప్పాడు. In the book of Acts, we see the angel came and spoke to Cornelius. అపొస్తలుల కార్యములో కూడా మనం గమనిస్తున్నాము, కొర్నేలియుతోటి దేవదూతలు వచ్చి మాట్లాడారు. And then we see in book of Acts how the angel brought out Peter out of the jail in the night. అలాగే అపొస్తలుల కార్యాల్లో కూడా మనం చూసాము, ఈ జైల్లో నుంచి చెరసాల్లో ఉన్న పేతురుని ఒక దేవదూత వచ్చి విడిపించి బయటకు తీసుకొచ్చాడు. Angel killed Herod. హేరోదుని కూడా ఒక దేవదూతే చంపేశాడు. And so we see the function of angel throughout Old Testament and New Testament. కాబట్టి మన పాత నిబంధన గ్రంథంలో చూసిన, అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ దేవదూతలు చేసిన ఎన్నో కార్యాలను మనం చూసాము. Throughout the Revelation, brothers and sisters, if you read it, you will see how the angels are working. మనము ప్రకటన గ్రంథం అంతా చూస్తే కూడా ఈ దేవదూతలు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అక్కడ చూడవచ్చు. Angels are blowing the 7 trumpets. 7 బూరల్ని కూడా ఈ దేవదూతలే అక్కడ మ్రోగిస్తున్నారు. Angels smiting the Satan to throw him out of heaven. సాతాన్ని ఈ పరలోకం నుంచి కూడా బయటికి నెట్టివేసింది దేవదూతలే. They announce the seven bowl of judgment on the earth. ఈ తీర్పును తీర్చే సమయంలో 7 ఈ బౌల్స్ కూడా ఈ యొక్క దేవదూతలే కృంభరించినట్లుగా మనం చూసాం. It was angel of the Lord shouting from the heaven, calling people to come for the marriage supper of God.
దేవుని యొక్క ఈ వివాహ విందుకు రమ్మని చెప్తూ ఈ బిగ్గరగా కేకలు వేస్తూ ఈ చెప్పింది కూడా ఒక దేవదూతే. The whole prophecy was given by angel to John, and he saw the new heaven and new earth. దేవదూత యోహానికి ఈ పరలోకం యొక్క ఈ విషయాలు కూడా చూపించి ఆ కొత్త ఆకాశము కొత్త భూమి గురించి కూడా చూపించినట్లుగా ఆ దర్శనాల్ని ఒక దేవదూత చూపించాడు. So we see throughout the Bible, from the Old Testament to the book of Revelation, the angels are a ministering spirit, helping people, helping and serving the Lord Jesus. పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథం చివరి వరకు కూడా మనం చూస్తున్నాము. దేవదూతలే పరిచారకులుగా ఈ మనుషులకి అలాగే దేవుని యొక్క పనులు నెరవేరుస్తున్నట్లుగా కూడా మనము చూస్తున్నాము. That is why the author is writing that Christ is the superior being than the angels. అందుకనే ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, యేసుక్రీస్తు ఈ దేవదూతల కంటే ఎంతో గొప్పవాడని చెప్పి రాస్తున్నాడు. 4 to 6 is telling in chapter 1, 4 to 6, that Christ has a higher and superior and excellent name. అలాగే ఈ 4వ వచనంలో చూస్తే యేసుక్రీస్తుకి ఎంతో శ్రేష్టమైన నామము ఉందని చెప్పి ఇవ్వబడిందని చెప్పి రాశారు. Christ is the Son of God. Angels are not the Son of God. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, కానీ దేవదూతలు దేవుని కుమారులు కాదు. Christ has a magnificent father-son relationship with God, and that relationship angels do not have. క్రీస్తు వారికి తండ్రి కుమారుల మధ్యలో ఉండే ఆ గొప్ప సంబంధం అనేది దేవునితో కలిగి ఉన్నారు, కానీ దేవదూతలకి అటువంటి సంబంధం దేవునితో లేదు. This relationship is very different because Christ is also God. ఈ యొక్క సంబంధం అనేది ఎంతో విశిష్టమైనది, ఎందుకంటే క్రీస్తు కూడా దేవుడే కాబట్టి. Only Jesus can understand what God is thinking, what God is planning, and his whole imagination. Only Jesus can understand. దేవుడు ఏమో ఆలోచిస్తున్నాడో, దేవుడు ఏమి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడో, ఆయన మనసు ఏమిటి అనేది ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. Throughout the scripture, we see the angels are worshiping Jesus Christ. Jesus Christ is never worshipped angels. మనము మొత్తము ఈ బైబిల్లో చూడవచ్చు, దేవదూతలే దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవదూతల్ని ఆరాధించలేదు. యేసుక్రీస్తు ఎప్పుడు దేవదూతలు ఆరాధించలేదు. So author is encouraging the readers to worship Jesus because he is the supreme Son of God. ఈ గ్రంథకర్త ఈ యేసుక్రీస్తు వారు దేవుని యొక్క గొప్ప దేవుని యొక్క గొప్ప కుమారుడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలని ప్రోత్సహిస్తున్నాడు. And Christ is the only one who can save us from eternal destruction. So we must look to Christ and him alone. మనల్ని నిత్య నాశనం నుంచి రక్షించగలవారు ఒక్క యేసుక్రీస్తు వారు కాబట్టి మనము ఆయన వైపు చూడాలి. And whether people accept it or not, మనుషులు ఇది అంగీకరించకపోయినా, believe it or not, దీన్ని నమ్మినా నమ్మకపోయినా, one day every knee shall bow and every tongue confess that Jesus is Lord, including all the angels. యేసుక్రీస్తే ప్రభువు అని చెప్పి ఒక రోజున ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక కూడా ఒప్పుకుంటుంది. Everyone in heaven and on earth and under the earth, every whole universe will bow to Jesus. పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి వారే కానీ, పాతాళంలో ఉన్నవారే కానీ, ప్రతి ఒక్కరూ కూడా, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ముందు సాగిలపడాలి. We as a believer, it is a tremendous news for us.
విశ్వాసులుగా మనకి ఇది ఎంతో గొప్ప వార్త ఇది. We don't have to wait till then. Even tonight, we bow and worship our Lord Jesus. మనం ఎప్పటి వరకు మనం వేచి ఉండనక్కర్లేదు. ఈ రోజు రాత్రి కూడా మనము మోకాళ్ళుని దేవుణ్ణి మనము ఆరాధించవచ్చు. And Christ is God, and angels are only created to be subjected to God. క్రీస్తు వారే దేవుడు, ఈ దేవదూతలు దేవుని పరిచర్య చేయడానికే సృష్టింపబడ్డారు. As early I said, the verse 7 is a quotation from Psalm 104, verse 4. ఇదివరకే నేను చెప్పినట్లు ఈ 7వ వచనము కీర్తనలో 104వ అధ్యాయము 7వ వచనం నుంచి తీసుకోబడింది. Angels are created by God to carry his order and to help the believers on this earth. విశ్వాసులకు సహాయం చేయడానికి, అలాగే దేవుని యొక్క ఆజ్ఞల్ని అమలుపరచడానికి ఈ దేవదూతలు సృష్టించబడ్డారు. They say it is angels are ministering spirit. ఇక్కడ వ్రాయబడింది దేవదూతలు పరిచారం చేసే ఆత్మలు అని. I have already showed you many pictures that to visualize the angels are helping people in the history. నేను ఎన్నో మీకు చిత్రాలు చూపించాను. మన ఈ దేవదూతలు పరిచర్య చేస్తున్నట్లుగా పరలోకంలో నేను కొన్ని పిక్చర్స్ మీకు చూపించాను. Remember Elisha. ఎలీషాని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. He was surrounded, Israel was surrounded by the Armenian army. ఈ ఆర్మీని సైనికులంతా కూడా ఇశ్రాయేల్ దేశాన్ని చుట్టుముట్టారు. And his servant was very worried. అప్పుడు అక్కడ ఆయన ఆ రాజు ఎంతగానో విచారిస్తూ ఎంతగానో వరి అవుతూ ఉన్నాడు. So Elisha told his servant, don't worry, people are those who are with us is greater number than these Armenian soldiers. ఎలీషా అని చెప్పాడు, నువ్వు చింతపడవద్దు, మనతో ఉన్న ఈ సైన్యము, దేవుని సైన్యము మన ఎదుట ఉన్న శత్రువు కంటే ఎంతో పెద్దది అని చెప్పాడు. So the Lord opened the eyes of this servant. ఆ సేవకుని యొక్క కళ్ళని దేవుడు తెరిచినప్పుడు, you can read that story, beautiful story in 2 King chapter 6. మనం 2వ రాజులు 6వ అధ్యాయంలో ఈ యొక్క కథను మొత్తం చదవచ్చు. When God opened his eyes, he could see the millions of angels surrounded Israel all over to fight. ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు ఈ ఇశ్రాయేల్ దేశం చుట్టూ కూడా ఎంతో మంది దేవుని సైనికులు అక్కడ చుట్టుముట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Finally, Armenian soldier returned to their country. చివరిగా ఈ ఆర్మీ ఆ సైనికులు తిరిగి వారి దేశానికి వెళ్ళిపోయారు. Then we come to verse 8. మనము 8వ వచనం చూద్దాం ఇప్పుడు, which is the quotation taken from Psalm 45 verse 6 and 7. ఇది కీర్తనలు 45వ అధ్యాయంలో 7-8 వచనాల నుంచి తీసుకునబడింది. And here we see again the magnificent things of Jesus. ఇక్కడ మనము దేవుని గురించిన ఎన్నో గొప్ప ప్రభావం గల విషయాలు చూస్తున్నాము. It talks about the enemy will not be able to stand before Jesus. యేసుక్రీస్తు ఎదుట ఈ శత్రువు నిలబడలేడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. He will defeat all the enemy of God. దేవుని యొక్క శత్రువులు అందరినీ కూడా ఆయన వారందరినీ కూడా ఓడిస్తాడు అని చెప్పి రాయబడింది. And the most beautiful part in verse 6, Jesus is addressed, O God. 6వ వచనంలో చూస్తే దేవా అని చెప్పి యేసుక్రీస్తుని పిలుస్తున్నారు. He is God.
ఆయనే దేవుడు. And he is righteous God. ఆయన ఎంతో నీతిమంతమైన దేవుడు. He hate wickedness. దుష్టత్వాన్ని ఆయన అసహించుకుంటాడు. That is why God had set him and anointed him with the oil of joy. అందుకనే దేవుడు ఆయన్ని ఈ ఆనంద తైలంతో అభిషేకించాడు. And that is a wonderful exposition. I can go on explain whole night. ఇది ఎంతో గొప్ప విషయం. దీన్ని నేను ఈ రాత్రంతా కూడా వివరిస్తూ ఉండిపోగలను. His ruling power and authority will last forever, verse 6 says. 6వ వచనం చెప్తుంది ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అధికారము నిరంతరము నిలిచి ఉంటాయని చెప్పి. Dear friend, who could stand before God? స్నేహితుడా, దేవుని యొక్క ఎదుట ఎవరు నిలబడగలరు? Where is Pharaoh of Egypt? ఈజిప్ట్ దేశం యొక్క ఫారో ఏమయ్యాడు? Where is Babylon, who persecute people of Israel? ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో శ్రమలు పెట్టిన ఆ బాబులోను ఎక్కడ? Where is today Medo-Persian and Greece, the great Alexander? ఆ పర్షియా దేశము, గ్రీసుకు సంబంధించిన గొప్ప అలెగ్జాండర్ అనే ఆయన ఈ రోజు ఎక్కడున్నాడు? Where is Rome and Nero today? ఆ రోమా దేశం సంబంధించిన ఆ నీరో చక్రవర్తి ఈ రోజు ఎక్కడ ఉన్నాడు? Where is communism? ఈ కమ్యూనిజం అనే ఈ సిద్ధాంతం అనేది ఈ రోజు ఏమైపోయింది? Where is Hitler in Germany today? ఆ జర్మనీ దేశంలో వచ్చిన ఆ హిట్లర్ అనేవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? Can anybody stand before God? దేవుని ఎదుట వీరు ఎవరైనా కూడా నిలబడగలరా? But the Church of Jesus Christ, God's people, still going on. కానీ యేసుక్రీస్తు వారి సంఘము ఆయన యొక్క విశ్వాసులతో ఇంకా అది కొనసాగుతూనే ఉంది, వర్ధిల్లుతూనే ఉంది. Can the present fanatics and this people will be able to stand before God? ఇప్పుడు ఉన్న ఈ తీవ్రవాదులు వీరందరూ కూడా దేవుని ఎదుట నిలవగలరా? All over the world there are persecution, in the Muslim world, in Hindu world, in Buddhist world. ప్రపంచమంతటా కూడా ఈ ముస్లిము లోకంలో కానీ, ఈ హిందూ లోకంలో కానీ, అలాగే ఈ బుద్ధిస్టు బౌద్ధ లోకంలో కానీ వీళ్ళు ఎంతగానో శ్రమలు పెడుతున్నారు. Jesus said, I will build my church and the gate of Hades will not be able to overcome. యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను నా సంఘాన్ని స్థాపిస్తున్నాను, ఈ పాతాళపు ద్వారాలు దాని ముందు నిలువు అని చెప్తున్నాడు. So Jesus is God and he is over on the throne, and then he will bring all the enemy under his subjection. యేసుక్రీస్తు వారే దేవుడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఈ యొక్క అందరినీ కూడా ఆయన తన పాదాల క్రింద అణిచిపెట్టగలడు. Jesus Christ is also above all creatures. సృష్టి మొత్తానికి కంటే కూడా యేసుక్రీస్తు వారే అధికుడు. Whether living or dead or angels or animal or whoever, he is above all and over all. బ్రతికి ఉన్న వారు కానీ, చనిపోయిన వారు కానీ, జంతువులు కానీ, దేవదూతలు కానీ, ఎవరైనా అక్కడ వీరందరికంటే కూడా ఎంతో ఉన్నతుడు, అధికుడు యేసుక్రీస్తు వారు. Because he is God, he loves righteousness and hate iniquities. That means two things. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఈ నీతిని ప్రేమించేవాడు, అలాగే ఈ దుష్టత్వాన్ని ద్వేషించేవాడు. Jesus Christ is totally devoted to righteous people. యేసుక్రీస్తు వారు ఆయన పట్ల భయభక్తులు గల వారికి ఎంతగానో సహాయం చేసేవాడు. His very nature is very righteous. ఆయన యొక్క స్వభావమే ఎంతో నీతివంతమైనది. What is the meaning of righteousness? ఈ
రైచియస్నెస్ అంటే ఈ నీతిమంతముగా ఉండడం అనే దాని యొక్క అర్థం ఏంటి? The one who made the right thing is the righteous one. ఎవరైతే సరి అయినది దాన్ని జరిపిస్తారో అదే ఇక్కడ నీతి అని. There was no fault in Jesus Christ. యేసుక్రీస్తు వారిలో ఎటువంటి దోషము లేదు. He was purely holy God. ఆయన ఎంతో పరిశుద్ధమైన దేవుడు. Secondly, రెండవదిగా he is helping the believer to become righteous. ఆయన తన విశ్వాసులు వారిని నీతిమంతులుగా నిలబెడుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. When we trusted Christ, మనము యేసుక్రీస్తు వారిని విశ్వసించినప్పుడు his righteousness come to us as a sinners. పాపులమైన మనకి ఆయన యొక్క నీతి చేత మనము కప్పబడ్డాము. And our sin is carried out by Jesus on the cross of Calvary. అలాగే మన పాపాల్ని ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు మోశారు. 2 Corinthians 5:21 very clearly said, God made him who knew no sin become sin for us so that we might become righteousness of God. 2 కొరింథీ 5:21లో రాయబడి ఉంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. And what a tremendous thing that today our sins are being forgiven, we are sanctified, we are cleansed. ఇది ఎంత గొప్ప విషయం! మన యొక్క పాపాలు క్షమింపబడ్డాయి, మనం ఎంతో పరిశుద్ధంగా చేయబడ్డాము. What did he do with our sin? మన యొక్క పాపాల్ని ఆయన ఏం చేశారు? He removed, as far as the east from the west, he removed those sins. తూర్పుకి పడమర ఎంత దూరం ఉందో మన పాపాల్ని మన నుంచి ఎంత దూరంగా ఆయన తీసివేశారు. He threw our ugly sin in the depth of the water, never to find again. మన యొక్క అసహ్యకరమైన పాపాలన్నింటినీ ఆ సముద్ర జలాల్లో అడుగులో ఎక్కడ ఎప్పటికీ కనిపించకుండా ఆయన అక్కడ పారవేశారు. He forgave us so much that he will not remember our sin no more. ఆయన మన పాపాల్ని ఎంతగా క్షమించారంటే మన పాపాల్ని ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నారు. The blood of Jesus Christ washed all our unrighteousness. దేవుని యొక్క ఆ రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన యొక్క ఈ దుష్టత్వాన్ని అంతా కూడా తుడిచివేసింది. So the author is very forcefully telling these Jews, come to Christ by faith. అందుకనే ఈ గ్రంథకర్త యూదులకి ఎంతో బలంగా చెప్తున్నాడు, రండి మీరు యేసుక్రీస్తు వద్దకు రండి అని చెప్తున్నాడు. Angels cannot save you. Angels never died for you. ఈ దేవదూతలు మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షించలేరు, వారు మీకోసము వారు చనిపోలేదు అని చెప్తున్నాడు. Your good work, your self-effort work, your tradition, your rituals never will save you. మీ యొక్క ఆచారాలు, మీరు చేసే మంచి క్రియలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షింపలేవని చెప్తున్నాడు. So he's arguing, he's pleading, he's praying, he's making them understand from the Old Testament scripture who Jesus really is. పాత నిబంధనలో ఉన్న ఈ వాక్యాల నుంచి యేసుక్రీస్తు ఎవరో చెప్తూ వారితో ఎంతగానో వాదిస్తున్నాడు, వారిని ఒప్పింపజేస్తున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Question comes to us, dear friends, how much you and I understand the depth of the truth of God's word. ప్రియమైన స్నేహితులారా, మీరు నేను ఈ యొక్క దేవుని యొక్క ఈ గూఢమైన ఎంతో ఈ సత్యాల్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము. I am so happy with Emmanuel House of Worship that so many people come to the Bible study. They want to know the truth of God.
నేను ఈ ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ గురించి ఎంతగానో సంతోషిస్తాను. ఎందుకంటే దేవుని యొక్క సత్యాలను తెలుసుకోవడం కోసం ఎంతో మంది ఈ బైబిల్ స్టడీకి వస్తున్నారు. And the Christ is the creator, sovereign Lord. క్రీస్తు వారే ఈ సార్వభౌముడైన సృష్టికర్త. That is what the verse 10 to 12 says. 10 నుంచి 12 వచనాల వరకు ఈ విషయాలే చెప్పబడుతున్నాయి. He is quoting that from Psalm 102 verse 25 to 27. ఈ విషయాల్ని ఆయన కీర్తనలో 102వ అధ్యాయము 25 నుంచి 27 వరకు అక్కడి నుంచి పేర్కొంటున్నాడు. In the beginning it was Christ who laid the foundation of the earth. ఆదియందు యేసుక్రీస్తు వారే ఈ యొక్క భూమికి పునాదులు వేశారు. And all the universe will perish and go away like a garment. విశ్వమంతా కూడా ఒక పాత గెలిన వస్త్రం వలె అది మడిచివేయబడుతుంది, తీసివేయబడుతుంది. But I would request you to read verse 23-24 also. నేను మిమ్మల్ని 23-24 వచనాలు కూడా చదవమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. Because that is where Jesus is making a prayer to the Father. ఎందుకంటే అక్కడే యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. He is asking a question. ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు. And what is he telling? ఏం చెప్తున్నారు అక్కడ? He's telling, I am only 33-year-old. I am in a peak time of my youth. ఆయన చెప్తున్నారు, నేను 33 సంవత్సరాల వయసులో నా యొక్క యవ్వన దశలో ఉన్నాను. But I made weak. కానీ నేను బలహీనపరచబడ్డాను. And in the weakness I will go to the cross. నేను ఆ బలహీనతలోనే ఈ యొక్క సిలువ దగ్గరికి వెళ్తున్నాను. So in response to this prayer, ఈ యొక్క ప్రార్థనకి ప్రతిస్పందనగా the Lord is giving him the answer. దేవుడు ఆయనకి సమాధానం ఇస్తున్నారు. He said, look, my son, heaven and earth will pass away, but your kingdom will remain forever and ever and ever. నా కుమారుడా చూడు, ఈ ఆకాశము భూమి అన్ని గతించిపోతాయి, కానీ నీ యొక్క రాజ్యము నిత్యానికి అది నిలబడియే ఉంటుందని చెప్తున్నాడు. Paul tells in 2 Corinthians chapter 13 verse 4 that Jesus died in his weakness just like us to carry our weakness. పౌలు 2 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం చెప్తున్నాడు, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడింది కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు అని. So you please read Psalm 102 verse 23, 24 till 27. కాబట్టి మీరు దయచేసి చదవండి కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము. And what a beautiful touching prayer. ఎంత గొప్ప మనసును తాకే ప్రార్థన ఇది. God's heart was touched by his son's prayer. ఆయన కుమారుని యొక్క ప్రార్థన ద్వారా దేవుని యొక్క మనసు కదిలించబడింది. And so Father God had a tremendous response to his son. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఎంతగానో చక్కగా ప్రతిస్పందించారు. And he's saying, your days will never end. ఆయన చెప్తున్నారు, నీ దినములు ఎప్పటికీ కూడా అవి ముగిసిపోవు అని చెప్తున్నాడు. Friends, can you imagine what an answer from God? దేవుని నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో మీరు ఊహించగలరా? The earth will pass away, the heaven will pass away, but the kingdom of our Lord Jesus will never pass away. భూమి గతించిపోతుంది, ఆకాశము గతించిపోతుంది, కానీ
యేసుక్రీస్తు యొక్క రాజ్యము అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. He is the sovereign ruler of the world. ఈ ప్రపంచానికి ఆయనే సార్వభౌముడైన అధికారి లేదా రాజు. It is true that the world is changing. ఈ యొక్క లోకము మారిపోతూ ఉంది, ఆ విషయం నిజమే. The world is aging, growing old. ఈ యొక్క ప్రపంచము అది వయసు పెరుగుతుంది, ముసలిదైపోతుంది. Deteriorating every day, dissolving every day. ప్రతిరోజు కరిగిపోతుంది, ప్రతిరోజు క్షీణించిపోతుంది. But Christ is unchangeable. కానీ క్రీస్తు అసలు మారని వారు. The earth will perish, but Jesus Christ will remain eternally. ఈ భూమి నశించిపోతుంది, కానీ ఈ యేసుక్రీస్తు వారు ఎప్పటికీ కూడా నిలిచి ఉంటారు. Hebrew 13:8 says, Jesus Christ the same yesterday, today and forever. హెబ్రీ 13:8 మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఎప్పటికీ కూడా ఒకే విధంగా ఉన్నవారని. That gives us a tremendous faith to hold on to the Bible and the God of the Bible. మనము ఈ యొక్క దేవుడిచ్చిన ఈ బైబిల్ గ్రంథానికి మనం అంటి పెట్టుకుని ఉండడానికి మనకి ఇది ఎంతో మంచి నిరీక్షణ. He is above all. ఆయన అందరికంటే అధికుడు. And he rules the whole world. మొత్తము ఈ ప్రపంచాన్ని ఆయన పరిపాలిస్తాడు. And the world will destroy by holocaust of fire. ఈ యొక్క ప్రపంచము ఈ గొప్ప అగ్నితోటి దహించబడుతుంది. We will not talk much about that today. దాని గురించి ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడుకోము. Another day we will discuss on this because it's a very important subject. ఇది ఎంతో ముఖ్యమైన విషయం కాబట్టి దీని గురించి మనం మరొక రోజు ధ్యానం చేసుకుందాం. But our topic is today to show Jesus is superior to angels. ఈ రోజు మన యొక్క పఠనం యొక్క ముఖ్యాంశం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే కూడా ఎంతో ఉన్నతమైన వాడు అని చెప్పారు. He is a sovereign ruler and he will not change. ఆయన ఎంతో సార్వభౌముడైన ఒక పరిపాలకుడు. ఆయన ఎప్పటికీ కూడా ఆయన మారేవాడు కాదు. So we must be allegiance to him. కాబట్టి మనము ఆయనకి లోబడి ఉండాలి. We must put our faith every day on him. మనం ప్రతిరోజు కూడా మన యొక్క విశ్వాసాన్ని ఆయన యందు ఉంచాలి. We must trust him and worship him every day. ప్రతిరోజు కూడా మనము ఆయన్ని నమ్ముతూ ఆయన్ని మనము ఆరాధించాలి. Today is the day of salvation. ఈ రోజే రక్షణ దినము. Those who are thinking or only planning or only considering, don't delay it. Come to Jesus even tonight. ఎవరైతే ఇంకా ఆలోచిస్తున్నారో, ఇంకా చూద్దామనుకుంటారో, మీరంతా కూడా ఈ రోజు రాత్రి దేవుని దగ్గరికి రండి. If you are like Jews, very slow and sluggish, please get hold on to the word of God and be strong in your Christian life. మీరు యూదుల వలె ఇంకా అది నెమ్మదిగా అలా ఉంటే అలా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మీరు హత్తుకొని ఈరోజు మీరు దేవునిందు గట్టిగా ఉండండి. If anyone backslide like a prodigal son, please return to God the Father. ఎవరైనా తప్పిపోయిన కుమారుని వలె ఇంకా దూరంగా ఉంటే ఈ రోజే దేవుని వద్దకు రండి. If you are suffering, if you are in difficulties, remember the unchanging Jesus is with you. మీరు ఇంకా శ్రమల్లో ఉంటే, బాధల్లో ఉంటే జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పటికీ మారని యేసుక్రీస్తు మీతో ఉన్నారని. So, author is telling that everything will go away like a garment
Lord Jesus will roll this whole universe. కాబట్టి ఈ గ్రంథకర్త చెప్తున్నారు, ఇది అంతా కూడా పాతకెళ్ళిపోతుంది, సర్వం కూడా దీన్ని ఒక పాత గుడ్డ వలె మడిచి పక్కన పెట్టేస్తాడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. This is a tremendous expression and a tremendous prophecy. ఇది ఎంతో గొప్ప ప్రాఫెసీ, అలాగే ఇది గొప్ప ఈ భావాన్ని వ్యక్తం చేస్తుంది. Christ has to destroy this sin-filled earth and the death-filled world. ఈ యొక్క పాపముతో నిండిన ఈ లోకాన్ని, అలాగే మరణంతో నిండిన లోకాన్ని దేవుడు నాశనం చేస్తాడు. And already angel had taken John to heaven and show him the new earth, the new heaven. దేవదూత యోహాన్ని పరలోకములోకి తీసుకువెళ్ళి ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ఎలా ఉంటుందో కూడా చూపించాడు. That is what Revelation 21 verse 1 says. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. There will be no sorrow, no pain, no corona. అప్పుడు ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి దుఃఖం ఉండదు, ఈ కరోనా కూడా ఉండదు. That is our Lord. అదే మన యొక్క దేవుడు. And that is our faith. మన యొక్క విశ్వాసం కూడా అదే. So this book of Hebrew chapter 1 has so much, it will take days to really expound. ఈ యొక్క హెబ్రీ గ్రంథము 1వ అధ్యాయము, ఇందులో ఎంతో ఇది అర్థవంతమైనది. ఇది దీన్ని వివరించడానికి కొన్ని రోజులు పడుతుంది. But as a believer with the knowledge of God's word, let us continually worship him and bow before him. మనము దేవుని యొక్క జ్ఞానము కలిగిన విశ్వాసులుగా మనము ఆయన్ని ఆరాధిస్తూ ముందుకు వెళ్దాం. Last time I had shown you one chart. నేను గత వారము మీకు ఒక చార్ట్ చూపించాను. And this kind of chart helps me to hold everything in my mind, in my heart. ఇటువంటి చార్ట్ల వల్ల నాకు అందులో ఉన్న విషయాలనే కూడా నా హృదయంలోటి, అలాగే నా మనసులో వాటిని నేను ఉంచుకోగలుగుతాను. I am planning to send this chart to Simon and to all of you. నేను ఈ యొక్క చార్ట్ ని సామెన్కి, మీ అందరికీ పంచడానికని నేను పంపాలనుకుంటున్నాను. Next week onward, we will enter into 2nd chapter and further. మనము వచ్చే వారం నుండి 2వ అధ్యాయంలోకి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్తాం. The first chapter is only introductory chapter for the whole book of Hebrews. ఈ హెబ్రీ గ్రంథాన్ని మొత్తానికి కూడా ఈ మొదటి అధ్యాయం అనేది అది మనకి ఒక ముందు మాటగా ఉంటుంది. You see here, there are 5 warning passages. ఇందులో మనం చూడవచ్చు, హెచ్చరిక చేసే 5 రకాలైన మనకి ఈ వచనాలు ఉన్నాయి. Next week, we will look in these 5 warnings little bit in a different way. వచ్చే వారం మనము ఈ 5 హెచ్చరికలను కూడా కొంచెము ఒక క్రొత్త కోణంలో చూద్దాం వాటిని. And then we will study as we go on the whole book of Hebrews. ఆ తర్వాత మనము ఈ హెబ్రీ గ్రంథం మొత్తాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. Please keep reading the book of Hebrews, and even if you don't understand, eventually you will know this beautiful book. ఈ యొక్క హెబ్రీ గ్రంథాన్ని మీరు చదువుతూనే ఉండండి. మీకు మొదట అర్థం కాకపోయినా కూడా తర్వాత అర్థమవుతుంది, ఇది ఎంతో మంచి గ్రంథం. I'm very blessed again to study and more study and dig in, and I pray that you all brothers and sisters be blessed too. దీన్ని ధ్యానం చేయడానికి, దీన్ని ఇంకా ఎక్కువ తరచి చూడటానికి నేను ఎంతో అదృష్టవంతుడని భావిస్తున్నాను. మీ అందరూ కూడా దీన్ని బాగా ధ్యానించండి. Thank you very much, Brother Raj, for translating, and thank you all of you very patiently listening to me. Thank you, brother, for expounding the word of God. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు.
over to Brother Matthew. Yeah. Let us pray. Father, we thank you for your precious word. We thank you for the way the first chapter of Hebrews reveals about the Son of God and his superiority over everything. We thank you, Lord, that you are the unchanging one. Hallelujah. And therefore, we are so secure, Lord. This world there is changing. In this world there is uncertain. We are so secure because you are the unchanging God. And we thank you, we praise you. And we pray, dear Lord, that even as the book of Hebrews reminds us in the second chapter, may we not neglect so great a salvation. Yes. And lead us not to drift away from the faith, but be people who read your word and, most important, obey your word. We thank you, we praise you, Lord. Accept this prayer, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen. Amen. Let's pronounce the benediction. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen. 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 Thank you. God bless you. अभी राधा पंजा दे